హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ మనకి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కాబట్టి మనము టెట్లో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్సే చదవాలి మెయిన్. అందుకోసమనే ఈ టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా ఏమైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 7th క్లాస్ సైన్స్లో అనమాట. ఫస్ట్ లెసన్ వచ్చేసి మొక్కలలో పోషణ. ఇందులో ఏంటి అంటే మన శరీరానికి అవసరమైన వాటిని పోషకాలు అంటారనమాట. ఆ పోషకాలు ఏంటి అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. మన శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలను ఏమని పిలుస్తారు అంటే పోషకాలు అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు ఏంటి అంటే మొక్కలు. నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు ఏంటి అంటే మొక్కలు. పోషకాలు అనేవి జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు, శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయన్నమాట. ఏమిటి అంటే పోషకాలు. పోషకాలు అనేవి ఏంటి? తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని జీవులకు ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని ఏమంటారు అంటే పోషణ అంటారు. ఆహారాన్ని తీసుకునే విధానము, శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని ఏమని పిలుస్తారంటే పోషణ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు అంటే స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కల్ని స్వయం పోషకాలు అని పిలుస్తారనమాట. వీటిపైన ఆధారపడే మిగతా జీవులను ఏమని పిలుస్తారంటే పరపోషకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు ఏంటి అంటే పత్రాలు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు ఏంటి అంటే పత్రాలు అనమాట. నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకొని పత్రాలకు రవాణా చేయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. ఏంటి అని అంటే సజీవుల యొక్క దేహము అంటే మన శరీరం అనేది కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. ఇక్కడ ఇచ్చాడు కణము డయాగ్రామ్ వచ్చేసి ఇది కణం అనమాట. ఈ కణంలో వీటి చుట్టూ ఉంది కదా ఇలాగా, ఈ పలుచని పొరని ఏమని పిలుస్తారు అంటే కణత్వచం అని పిలుస్తారు. ఇందులో ఉండే గుండ్రటి భాగాన్ని కేంద్రకము అని పిలుస్తారు. ఈ గుండ్రటి భాగం చుట్టూ ఉన్న కదా కేంద్రకం చుట్టూ ఉన్న ఒక జెల్లీ వంటి పదార్థాన్ని కణద్రవ్యము అని పిలుస్తారు. ఇక్కడేమో చిన్న చిన్న డాటెట్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి సూక్ష్మ రంధ్రాలు అని పిలుస్తారు. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది కణాల చేత ఆవరించబడి ఉంటాయి. ఈ రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారనమాట. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా నేను, కణము కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. ఈ కణాల్లోనే చిన్న చిన్న ప్రమాణాలు మనం కణాలను దేంతో చూడగలమంటే సూక్ష్మదర్శినితో చూడగలుగుతాము. మధ్యలో ఉండే స్పష్టమైన గుండ్రటి భాగం వచ్చేసి కేంద్రకము. కేంద్రకం అనేది కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థం చేత ఆవరించబడి ఉంటుంది. ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించడంలో ఉపయోగపడుతుంది అన్నమాట. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన ఇది కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఏమేంటంటే పత్రహరితము, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు కావాలన్నమాట. నీరు అవసరం. పత్రహరితం, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అవసరం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి. నెక్స్ట్ వచ్చేసి భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏంటి అంటే సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏంటి అంటే సూర్యుడు. పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. అవి ఎక్కడ అంటే ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చని కొమ్మలు, ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చని కొమ్మలు, వీటిలో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎడారి మొక్కలు ఉంటాయి కదా, అవి బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసము పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం ఏంటి అంటే పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇలాంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహించే ఆకుపచ్చని కాండాలను కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఎడారి మొక్కల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. వేటితో అంటే ఆకుపచ్చని కాండాల ద్వారా.
నెక్స్ట్ వచ్చేసి పత్రహరితం కలిగిన ప్రాంతాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. మనం ఇందా చెప్పుకున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం అనేది కిరణజన్య సంయోగక్రియను జరపడం ద్వారా ఆక్సిజన్ విడుదలవుతుంది. కార్బోహైడ్రేట్ అంటే ఆహారం పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పత్రం యొక్క అడ్డుకోత అని నేను ఇచ్చారు. ఇందులో పత్రహరితము, ఇవేమో రక్షక కణాలు, ఇవి పత్ర రంధ్రాలు. ఇక్కడ డాట్స్ లాగా ఉన్నాయి కదా, పత్ర రంధ్రాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పత్ర రంధ్రం ఇచ్చారు. ఈ పత్ర రంధ్రంలో ఇవేమో రక్షక కణాలు, ఈ మధ్యలో ఉన్న భాగం తెరచి ఉన్న పత్ర రంధ్రము అంతే. నెక్స్ట్ పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ వచ్చేసి ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా పత్రహరితం ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాలు అనేవి ఆకుపచ్చని రంగును కప్పేస్తాయి అన్నమాట. అందుకని అది వేరే వేరే కలర్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మామూలుగా ఇంటి బయట ఎక్కడైనా పార్కుల్లో ఇలాంటి దగ్గర ఉంటాయి కదా, ఇలాంటివి కలర్స్ అంటే పింక్ కలరు, రెడ్ కలరు అలా ఉంటాయి కదా. ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఎందుకంటే అవి ఆ రంగుని, ఆకుపచ్చ రంగుని కప్పేసి ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపిస్తాయి అన్నమాట. చెరువులు లేదా ఇతర నిల్వ నీరు గల నీటి వనరులలో జిగటగా ఉండే ఆకుపచ్చని ప్రాంతాలు మనం చూసే ఉంటాం చెరువు పైన దగ్గరగా. ఇవి శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి అన్నమాట. ఈ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయంటే ఆకుపచ్చ రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. అవి శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అంటే మొక్కలు తయారు చేసుకుంటాయి, మళ్ళీ శైవలాలు కూడా తయారు చేసుకుంటాయి తమ ఆహారాన్ని తామే. నెక్స్ట్ కార్బోహైడ్రేట్లు కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. కార్బోహైడ్రేట్లు వేటితో తయారవుతాయి అంటే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మాంసకృత్తులు నత్రజని కలిగి ఉన్న నత్రజని పదార్థం అన్నారు కదా. మాంసకృత్తులు కొవ్వుల తయారీలో ఉపయోగపడేవి ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వచ్చేసి మాంసకృత్తులు నత్రజనితో తయారవుతాయి అన్నమాట. నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థము. నెక్స్ట్ వచ్చేసి ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారం పైన ఆధారపడే వాటిని ఏమంటారు, పరపోషణ విధానము అంటారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, పరపోషణ విధానానికి ఎగ్జాంపుల్ వచ్చేసి పసుపు రంగుల బంగారు తీగ. ఇది మనం వినే ఉంటాము. పసుపు రంగుల బంగారు తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండము, కొమ్మల చుట్టూ చుట్టుకొని ఉంటాయి అన్నమాట. కష్కూట లేదా బంగారు తీగ అనబడే మొక్క. ఈ మొక్కలో పత్రహరితం అనేది ఉండదు. అందుకోసమని అది ఏం చేస్తుంది అంటే వేరే మొక్క పైన అల్లుకొని ఉంటుంది. ఏ మొక్కపై పెరుగుతుందో దాన్ని అతిథేయి అంటారు. ఇదిగోండి, ఇది కష్కూట లేదా బంగారు తీగ మొక్క, ఎల్లో కలర్లో ఉంది. అయితే అతిథేయికి ఇదేమో విలువైన పోషకాలు అందకుండా చేసి ఉపయోగించుకుంటుంది అన్నమాట. ఈ బంగారు తీగ మొక్క తీసేసుకుంటుంది. కావున దీన్ని పరాన్నజీవి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కూజ లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రం ఉంటుంది. ఈ పత్రం యొక్క శీర్షం కూడా కూజ యొక్క నోరును తెరవగల మూయగల మూతని ఏర్పరుస్తుంది అన్నమాట. ఈ కూజ లోపలి భాగంలో కింది వైపుకు వంగి ఉన్న సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి కదా, అయితే కీటకాలు అక్కడెక్కడైనా ఉన్నప్పుడు అవేమో ఆ కూజ లోపలికి ప్రవేశించగానే అనమాట మూసేసుకుంటుంది. వెంట్రుకల మధ్యలో చిక్కుకొని ఉండిపోద్ది. అయితే ఇలా ఈ కూజ నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు అనేవి కీటకాన్ని జీర్ణం చేసేస్తాయి అన్నమాట. ఈ కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. కీటకాహార మొక్కలకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇదిగోండి కూజ వంటి మొక్కలు అన్నారు కదా, దీని పేరు నెఫెంథిస్ పిక్చర్ అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పూతికాహారం.
పుట్టగొడుగులు ప్యాకెట్ పుట్టగొడుగులు మనం తెలుసు కదా. సన్నని దారపు పోగులు వంటి నిర్మాణాలను రొట్టె ముక్క మీద చూస్తాము. ఈ జీవులను ఏమంటారంటే శిలీంధ్రాలు అని పిలుస్తారు. చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారాలు అంటారు అన్నమాట. ఏంటంటే శిలీంధ్రాలు పచ్చళ్ళ పైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి అన్నమాట. ఏం పెరుగుతాయి? శిలీంధ్రాలు పెరుగుతాయి. వర్షాకాలంలో ఇవి చాలా వస్తువులను పాడు చేస్తాయి అన్నమాట. శిలీంధ్రాలు అనేవి మెయిన్ ఏ కాలంలో పాడు చేస్తాయి అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తువులను పాడు చేస్తాయి. నెక్స్ట్ శిలీంధ్రాల సిద్ధబీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి అన్నమాట. శిలీంధ్రాల సిద్ధబీజాలు అనేవి గాలిలో ఉంటాయి. నెక్స్ట్ చాలా రకాలైన శిలీంధ్రాలు అనేవి ఈస్టు, పుట్టగొడుగులు వంటివి ఉపయోగకరమైనవి, అంటే చాలా వరకు ఉపయోగకరమైనవి. కొన్ని శిలీంధ్రాలు మాత్రము అంటే మానవ వ్యాధులు గట్ట కలుగు చేస్తాయి అన్నమాట. జంతువులకు, మానవులకు వ్యాధులను కలుగు చేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపైన చేరినప్పుడు మొలకెత్తి పెరిగేవి ఏంటి అంటే శిలీంధ్రాల సిద్ధబీజాలు అన్నమాట. తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరిగేవి ఏంటి అంటే శిలీంధ్రాల సిద్ధబీజాలు. ఇక్కడ ఇచ్చారు కదా, శిలీంధ్రాల సిద్ధబీజాలు అనేవి తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయి. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. వీటిని సహజీవనము అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి లైకేన్ అని పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి ఒక శైవలం అనేది ఒక భాగస్వామి. అంటే శిలీంధ్రం అనేది ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలాలకు అందిస్తుంది అన్నమాట. ఏంటి? ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలాలకు అందిస్తుంది. దానికి బదులుగా శైవలం ఏం చేస్తుంది? ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి ఇస్తుంది అన్నమాట. దీన్ని సహజీవనము అంటారు. ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి. అయితే మొక్కలు ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి. మొక్కలు ఖనిజ లవణాలను, పోషకాలను ఎక్కడి నుంచి గ్రహిస్తాయి అంటే నేల నుండి గ్రహిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోనికి మారుస్తాయి అన్నమాట. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి అది ఏం చేస్తుంది? కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యూమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తుంది. వాటికి కావాల్సిన నత్రజనిని అందిస్తుంది. ఇక్కడ చెప్పాం కదా, నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోనికి మార్చి మొక్కలకు అందిస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తే మొక్కలు దానికి బదులుగా దానికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఎక్కువగా పప్పు ధాన్యాలు అనేవి లెగ్యూమినేసి మొక్కల నుంచి పొందుతాయి అన్నమాట. లెగ్యూమినేసి మొక్కలకు సంబంధించినవి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఇచ్చారు, మీరు ఏం నేర్చుకున్నారని ఇచ్చారు. జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దాని నుండి వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావాల్సిన శక్తిని పొందడానికి ఉపయోగించుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావాల్సిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అవి స్వయం పోషకాలు. మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఖనిజ లవణాలు వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. పత్రహరితము నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పదార్థాలు. ఏంటి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పదార్థాలు ఏంటంటే పత్రహరితము, నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి. కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్. సౌరశక్తి పత్రహరితం సహాయంతో పత్రాల్లో ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఏ వాయువు విడుదలవుతుందంటే ఆక్సిజన్ వాయువు. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని వాయువు అన్ని జీవులు వాటి మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. శిలీంధ్రాలు చనిపోయిన, కుళ్ళిపోతున్న పదార్థాల నుండి తమకు కావాల్సిన పోషకాలను గ్రహిస్తాయి. వీటిని పూతికాహారాలు అంటారనమాట. కస్కుట వంటి మొక్కలు పరపోషకాలు. అవి ఆహారాన్ని అత్తయ్య మొక్క నుండి గ్రహిస్తాయి. కొన్ని రకాల మొక్కలు మరియు అన్ని జంతువులు తమ పోషణ కోసం మొక్కలపైన, ఇతర జీవులపైన ఆధారపడితే వీటిని పరపోషకాలు అంటారు.
ఇక్కడ మనకి ఇచ్చారు, తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. మొక్కల్లో తయారైన ఆహార పదార్థం అనేది ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అంటే పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. నిల్చబడి ఉంటుంది. కిరణజన్య సంయోక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు ఏంటంటే పత్రహరితము. కిరణజన్య సంయోక్రియ జరుగు సమయంలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇక్కడ పసుపు వర్ణంలో ఉండే సన్నటి నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవి మొక్క వచ్చేసి కస్కుట. పాక్షిక పరాన్నజీవి మొక్క అంటే కీటకాహార మొక్క నెఫంతిస్. పత్రాలలో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు ఏంటంటే పత్ర రంధ్రాలు. కస్కుట మొక్క దేనికి ఉదాహరణ అంటే పరపోషకాలు అన్నమాట. కీటకాలను బంధించి తినే మొక్క నెఫంతిస్. నెక్స్ట్ వచ్చేసి పత్రహరితం అనేది పత్రంలో ఉంటుంది. నత్రజని సంబంధిత రైజోబియము తనకి అనువైన రూపంలోనికి మార్చుకొని మొక్కలకు అందిస్తుంది. అప్పుడు మొక్కలు ఏం చేస్తాయి, తనకి ఆహారాన్ని అందిస్తాయి, ఆశ్రయాన్ని కూడా అందిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. జంతువులు అనేవి పరపోషకాలు అంటే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిపైన ఆధారపడతాయి. కీటకాలు నెఫంతిస్, కీటకాహార మొక్క నెఫంతిస్. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియలో సౌరశక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. అవును, కిరణజన్య సంయోక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృతులను ఇచ్చారు, కాదు పిండి పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు, కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల అవుతుందన్నారు, కాదు ఆక్సిజన్ విడుదల అవుతుంది. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే మొక్కలను ఏమంటారు అంటే స్వయం పోషకాలు అంటారు, పూతికాహారాలు కాదు. నెక్స్ట్ ఇది ఇక్కడితో లాస్ట్ అయిపోయిందన్నమాట లెసన్. ఇక్కడ వచ్చేసి మొక్కను అంటే అయోడిన్ పరీక్ష జరుపుతారు కదా పిండి పదార్థం గురించి, అప్పుడు అనమాట మొక్కను ఎన్ని రోజులు సూర్యరశ్మిలో ఉంచాల్సి వస్తుంది అంటే 2 నుంచి 5 రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచి పరీక్ష చేయాలన్నమాట. ఇక్కడితో లెసన్ అయిపోయింది, ఫస్ట్ లెసన్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడము మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నోట్స్ని క్లాస్లో చెప్తాను.